ప్రజలు ఇచ్చిన ఈ తీర్పుని మర్యాదపూర్వకంగా అంగీకరిస్తూ బీజేపీని కంగ్రాచులేట్ చేస్తున్నాను అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. ఢిల్లీ మాజీ సీఎం మరియు న్యూఢిల్లీ మాజీ ఎమ్మెల్యే అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. సీ ద డిఫరెన్స్ అరవింద్ కేజ్రీవాల్ టు ఎక్స్ ఎమ్మెల్యే అరవింద్ కేజ్రీవాల్. మనిషికి ఒక డిజిగ్నేషన్ మారగానే పలుకులో పిలుపులో చాలా డిఫరెన్సెస్ వచ్చేస్తాయి. ప్రజలు టూ హార్ష్ అబ్బా, వాళ్ళ డెసిషన్స్ చాలా హార్ష్ గా ఉంటాయి. ఒక అనామకుడిని సీఎం స్థాయిలో కూర్చోపెట్టచ్చు, 10 ఏళ్లు సీఎం గా చేసిన వ్యక్తిని ఒక మాజీ ఎమ్మెల్యే స్థాయికి తీసుకొచ్చేయచ్చు. ఇప్పుడు మన మెయిన్ టాపిక్ ఢిల్లీ విషయానికి వస్తే, ఎందుకు ఓడిపోయారు, కేజ్రీవాల్ డౌన్ ఫాల్ కి కారణం ఏంటి అనేది మనం మాట్లాడుకోవట్లా. ఎవరు అవునన్నా కాదన్నా హీఈస్ అ హ్యాట్రిక్ చీఫ్ మినిస్టర్ అండ్ 10 ఏళ్లు ఢిల్లీ గట్ట మీద కూర్చున్నారు. ఢిల్లీ ఒక ఆర్డినరీ స్టేట్ కాదు, నేషనల్ క్యాపిటల్ రీజియన్ అని. ఢిల్లీలో సగ భాగం సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది. అండ్ ఢిల్లీ సీఎం కి చాలా వరకు పరిమితులు ఉంటాయి. మిగతా స్టేట్ సీఎం లాగా యునానిమస్ గా డెసిషన్స్ తీసుకోవడానికి ఉండదు. వీటికి మించి అరవింద్ కేజ్రీవాల్ ఒక కామన్ పాలిటీషియన్ కాదు. వాళ్ళ తాతలు వాళ్ళ ముత్తాతలు పాలిటీషియన్స్ కాదు. ఆయన ఒక గవర్నమెంట్ ఉద్యోగి నుంచి సీఎం అయ్యారు. సో ఎలాంటి పొలిటికల్ ఎక్స్పీరియన్స్ లేకుండా మోడీ లాంటి వ్యక్తి పీఎం గా ఉన్నప్పుడు ఈయన 10 ఏళ్ల పాటు బీజేపీని ఢిల్లీలో అడుగు పెట్టనివ్వలేదు అంటే అది మామూలు పరిపాలన కాదు. సో ఇప్పుడంటే ఓడిపోయారని మనం 1,00,000 కారణాలు వెతకాల్సిన అవసరం లేదు ఎందుకు ఓడిపోయారు అని. ఎందుకంటే కర్ణుడి చావుకి 1000 కారణాలు అన్నట్టు కేజ్రీవాల్ ఓడిపోవడానికి చాలా కారణాలు ఉండొచ్చు. కాకపోతే ఢిల్లీ మనకి ఏం నేర్పింది, ఢిల్లీ పాలిటిక్స్ మనకి ఏం నేర్పింది, ఢిల్లీ ఎలక్షన్స్ నేర్పిన పాఠాలు ఏంటి, అవి చూస్తే నో వన్ ఈజ్ ఆమ్ ఆద్మీ. ఎవ్వరు కూడా సామాన్యుడు కాదు. అంటే ఎనీ పాలిటీషియన్ ఇండియాలో సామాన్య వ్యక్తి కాదు. పాలిటీషియన్ ఈజ్ ఆల్వేస్ అన్ పాలిటీషియన్, అతను ఏ పార్టీ నుంచి వచ్చినప్పటికీ కూడా. సో ఎవరైతే ప్రజల పక్షాన పోరాడుతాను, ప్రజల కోసం జీవిస్తున్నాను అనే డైలాగ్స్ చెప్తారో, ఈ డైలాగ్స్ చెప్పే వాళ్ళందరికీ తెరపడినట్టు అయింది. నెంబర్ 2, పీపుల్ డోంట్ స్ప్రెడ్ డే లైట్ కరప్షన్. పాయింట్ ఏంటంటే పాలిటీషియన్ అంటేనే కరప్టెడ్ అని అర్థం అన్నట్టు మన ఇండియన్స్ ఫీల్ అవుతా ఉంటారు. బేసిక్ గా ఆ పాయింట్ ని చాలా గట్టిగా నమ్ముతారు. ఏ పొలిటికల్ పార్టీ నుంచి ఏ పర్సన్ ని తీసుకుని ఈయన అవినీతి చేయకుండా ఇక్కడ దాకా వచ్చాడు అంటే ప్రజలు నమ్మరు. ఒకవేళ అది నిజం అయినా కూడా నమ్మరు. ఆ రేంజ్ లో రాజకీయ నాయకులు ఉన్నారు. ఆ రేంజ్ లో ప్రజలు కూడా డబ్బులు ఇవ్వకపోతే మేము ఓట్లు వేయం అనే పాయింట్ లో ఉన్నారు. సో పాయింట్ ఏంటంటే, నువ్వు నాకు 2,000 ఇచ్చి నువ్వు పాలన చేసుకో, కాకపోతే నువ్వు కరప్షన్ మా కళ్ళు కప్పి చెయ్యి అంటారు. ఇక్కడ ఇష్యూ ఏంటి, కరప్షన్ చేయడం కేజ్రీవాల్ చేసిన తప్పు కాదు, కేజ్రీవాల్ కరప్షన్ చేయడమే తప్పు. అంటే ఒక పాలిటీషియన్ వచ్చి ఏదైనా కేసులో ఇరుక్కుంటే అది పెద్ద ఇష్యూవే కాదు, ప్రజలు కన్సిడర్ చేయరు. ఎందుకు, వాళ్ళు మాకు డబ్బులు ఇస్తున్నారు, అతను కరప్షన్ చేసుకుంటే చేసుకున్నాడు, మాకు 10 రూపాయలు ఇచ్చాడు, 100 రూపాయలు తింటే తిన్ని అన్న పాయింట్ లో ఉంటారు. కానీ జన లోక్పాల్ బిల్ అంటూ లేకపోతే యాంటీ కరప్షన్ అంటూ ఎప్పుడైతే ఈ ధర్నాలు చేశారో, ఎప్పుడైతే ఈ పాయింట్ మీద గవర్నమెంట్ ని స్థాపించారో, ఆ తర్వాత కరప్షన్ ఎప్పుడైతే చేశారో, కరప్షన్ లో ఇన్వాల్వ్ అయ్యారో, ఇక్కడ ఇష్యూ కేజ్రీవాల్ ఓన్లీ కరప్షన్ లో ఇన్వాల్వ్ అవడం కాదు. కాకపోతే ఢిల్లీ లిక్కర్ అంటే లిక్కర్ అనే ఒక వరస్ట్ కండిషన్ లో ఆ చీప్ ఇష్యూలో కరప్షన్ లో ఇన్వాల్వ్ అవడమే ప్రజలు యాక్సెప్ట్ చేయలా. కేజ్రీవాల్ ని ప్రజలు మామూలుగా ఓడించలా. కేజ్రీవాల్ పార్టీని ఆమ్ ఆద్మీ పార్టీని ప్రజలు యాక్సెప్ట్ చేశారు. దాదాపు 22 స్థానాలు ఇచ్చారు. కానీ నువ్వు మాకు ఎమ్మెల్యేగా కూడా పనికిరావు, నిన్ను మేము రిజెక్ట్ చేస్తామని చెప్పి కేజ్రీవాల్ ని ఎమ్మెల్యేగా కూడా ఓడించారు. సో ఢిల్లీ ఎలక్షన్స్ నుంచి మనం ఈ పాయింట్ కూడా నేర్చుకోలేండి. తర్వాత పాయింట్ ఏంటి అంటే, నేను ఫ్రీ బీస్ ఇచ్చినంత కాలం, బటన్లు నొక్కినంత కాలం ప్రజలకు దగ్గర అవుతా, ప్రజలు అవి చూసి తీసుకుని నాకు గెలిపిస్తారు అనుకునేది అవ్వదు. కేజ్రీవాల్ ఫ్రీ బీస్ లో ఎక్కడ లోడ్ చేశారు, కానీ డెవలప్మెంట్ ని మర్చిపోయారు. మీకు ఎవరికైనా కుదిరితే ఢిల్లీ వెళ్ళండి. అర్బన్ ఏరియాస్ కంటే రూరల్ ఏరియాస్ చాలా వర్స్ట్ గా ఉంటాయి. మీకు ఎప్పుడైనా కుదిరితే ఢిల్లీ వెళ్ళండి. ఢిల్లీ అనేది మన కంట్రీ క్యాపిటల్ అయినప్పటికీ కూడా ఢిల్లీ చాలా అండర్ డెవలప్డ్ గా ఉంటుంది. ఒకటి, పొల్యూషన్ చాలా ఎక్కువ, విపరీతమైన పొల్యూషన్. ఢిల్లీలో ఒక్క రోజు బతికితే 50 సిగరెట్లు స్మోక్ చేసిన దాంతో సమానం. దీని మీద మనం ఆల్రెడీ ఒక రీల్ చేసాం ఎప్పుడో. సో ప్రపంచంలోనే ఢిల్లీ మోస్ట్ పొల్యూటెడ్ సిటీ. సో దాంతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ చేసిన డెవలప్మెంట్ తప్ప ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన డెవలప్మెంట్ అసలు లేనే లేదు ఢిల్లీలో. మినిమం డ్రైనేజ్ ఫెసిలిటీస్ కూడా ఢిల్లీలో లేవు. సో మనకి ఢిల్లీ ఎలక్షన్స్ నేర్పిన పాఠం ఏంటి అంటే, ప్రజలు ఫ్రీ బీస్ కంటే డెవలప్మెంట్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. ఇది ఢిల్లీ ఒకటే కాదు, ఏపీలో కూడా ప్రజలు దానికే ప్రయారిటీ ఇస్తారు. ఏపీలోనే కాదు, తెలంగాణలో కూడా ప్రజలు దానికే ప్రయారిటీ ఇస్తున్నారు. అందుకే మీరు చూస్తే కాంగ్రెస్ కి ఈ విలేజెస్ లో ఓట్లేసారు, కానీ సిటీస్ లో ఎవరు ఓటు వేయాల. అంతెందుకు కర్ణాటకలో కూడా గవర్నమెంట్ మీద ఇంత నెగిటివిటీ ఉందండి. దానికి కారణం ప్రజలు డెవలప్మెంట్ ని కోరుకుంటున్నారు. ఫ్రీ బీస్ ఇవ్వడం వల్ల గవర్నమెంట్ ఎలా సఫర్ అవుతున్నాయని చిన్న ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే, రీసెంట్ గా ఆఖరికి మెట్రో ప్రైసింగ్ కూడా మాక్సిమం ఉన్న 60 రూపీస్ నుంచి 100 రూపీస్ కి కర్ణాటక గవర్నమెంట్ మార్చింది. అంటే ఏ విధంగా వాళ్ళు ఫ్రీ బీస్ ఇస్తున్నారు, ఏ విధంగా వాళ్ళు మనీ సర్క్యులేట్ చేయడంలో ఫెయిల్ అయ్యారని తెలుస్తుంది. తర్వాత 4th పాయింట్, యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్. మేము ఒకళ్ళమే వస్తాం, సింగిల్ సింహం లాంటి
ఇలాంటివి లేకుండా కలిసి వెళ్తే ఏంటి అనేది తెలిసింది ఢిల్లీ ఎలక్షన్స్ లో. ఇప్పుడు ఆప్ కానీ కాంగ్రెస్ కానీ కలిసి పోటీ చేసి ఉంటే ఆప్ కి కనీసం 30+ సీట్స్ వచ్చేవి, స్ట్రాంగ్ అపోజిషన్ గా ఉంటారు, లేకపోతే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం కూడా ఉంది. కానీ ఇక్కడ బీజేపీ వచ్చింది అంటే బీజేపీ గొప్పతనానికి మించి వీళ్ళు కొట్టుకుని విడిగా పోటీ చేయడమే. పాలిటిక్స్ లో ప్రయారిటీ ఎప్పుడు కూడా అధికారంలోకి రావాలి అనేది ఫస్ట్ ప్రయారిటీ, అండ్ సెకండ్ ప్రయారిటీ ప్రజలకి మంచి చేయాలి అనేది సెకండ్ ప్రయారిటీ. ఐ మీన్ రూల్ ఆఫ్ లా అమలు చేయాలనేది సెకండ్ ప్రయారిటీ. ఈ మంచి చేయడం చెడు చేయడం లాంటిది నేను నమ్మను. కానీ కాకపోతే మేము సింగిల్ గా వస్తాం, మేము బలం నిర్మించుకుంటాం, మేము కుస్తీ పోటీలో పడతాం అనుకుంటే మాత్రం ఇలాగా బొక్క బోర్లో పడతారు. కాబట్టి సింగిల్ గా వస్తాం, మీరు సింగిల్ గా రండి ఇలాంటివి కాకుండా ఎంత మందిని కుదిరితే అంత మందిని కూట కట్టుకుని వెళ్తే, ఐ మీన్ కట్టుకుని వెళ్తే అది ఎప్పటికైనా పాజిటివ్ అవుతుంది. సో ఈ 4 ఢిల్లీ నేర్పిన పాఠాలు, ఆ 4 ఏంటి అని మళ్ళీ రిపీట్ చేసుకుంటే, నో వన్ ఈజ్ ఆమ్ ఆద్మీ. ఏ పాలిటీషియన్ కూడా సామాన్యుడు కాదు. అండ్ నెంబర్ 2, ప్రజలు డే లైట్ కరప్షన్ ని ఎంకరేజ్ చేయట్లేదు. నెంబర్ 3, ప్రజలు డెవలప్మెంట్ ని కోరుకుంటున్నారు, ప్రజలు డెవలప్మెంట్ ని మాత్రమే కోరుకుంటున్నారు. దాంతో పాటు కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్టు ఎలక్షన్స్ లో కుస్తీ పోటీ పడతాం అనుకోకుండా ఐడియాలజీస్ కలిసి ఉన్న వాళ్ళు పొత్తులో వెళ్తేనే బెటర్ రిజల్ట్స్ చూస్తారు. వీటికి మించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టు అరెస్ట్ అయిన ప్రతి ఒక్కళ్ళు సీఎం అవ్వరు, అవ్వలేరు, అవ్వబోరు.